కులాంతర వివాహాలు చేసుకుంటున్న జంటలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ఇంటర్ కాస్ట్ ఇంటెన్సివ్ స్కీమ్ ను సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన జంటలకు ప్రభుత్వం 2.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. అయితే వివాహం చేసుకున్న జంటలో వధువు లేదా వరుడు ఎవరో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. సదరు వివాహం చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉండాలి. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మొత్తం 13,419 కులాంతర వివాహాలు జరగగా 238.17 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గతేళ్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా లబ్ధి చేకూరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామంటూ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా కుల వివక్షను తొలగించే దిశగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,259 జంటలకు 31.48 కోట్లు విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.